హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శివుడు చేసిన ఒక అద్భుతం గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. రామయ్య అనే ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక చిన్న కోరికతో రోజు శివాలయానికి వెళ్ళేవాడు. అలా 10 సంవత్సరాలు వెళ్ళాడు. కానీ అతను కోరుకున్న చిన్న కోరిక మాత్రం తీరలేదు. అసలు ఆయన ఏమి కోరుకున్నాడు? శివుడు అతని కోరిక ఎందుకు తీర్చలేదో ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. రామయ్య అనే వ్యక్తి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన పెద్ద కొడుకు. నెలకు 12,000 జీతం. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న తల్లి, చదువుతున్న చెల్లెళ్ళు, అప్పుల బాధ. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి ఒక కోరిక అడిగేవాడు. రామయ్య శివలింగం ముందు నిలబడి, శివయ్య, నాకో గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రసాదించు. నా కుటుంబాన్ని కాపాడు అని రోజు కోరుకునేవాడు. సోమవారం శివాలయానికి వెళ్ళేవాడు. 10 సంవత్సరాలు పరీక్షలు రాశాడు. ప్రతిసారి 2, 3 మార్కులతో ఉద్యోగం చేజారిపోయేది. ఇంట్లో వాళ్ళేమో ఇంక ఎంతకాలం? ఎప్పుడొస్తుంది ఉద్యోగం? అని చెప్పి అడిగేవాళ్ళు. కానీ అతని దగ్గర మాత్రం సమాధానం ఉండేది కాదు. 10 సంవత్సరాలు ట్రై చేసిన అతను ఇంకా విరక్తి చెంది, ఆ శివాలయం గుడి బయటే కూర్చుని ఏడుస్తూ అలాగే కూర్చున్నాడు గుడి బయట. గుడి బయట కూర్చుని ఏడవడంతో ఆ దగ్గరలో ఉన్న పూలమ్మే వృద్ధురాలు ఇతన్ని చూసింది. ఇతను రోజు గుడికొస్తున్నాడు. అసలేమైందా అని దగ్గరికెళ్ళి ఏమైందయ్యా అని చెప్పి అడిగింది. రామయ్య ఆవిడ వైపు చూసి, అమ్మా, నేను గవర్నమెంట్ ఉద్యోగం కోసం 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ప్రతిసారి ఎగ్జామ్‌లో 2, 3 మార్కులతో పోతుంది. ఏం చేయాలో అర్థం కాక గుడి ముందు కూర్చొని ఏడుస్తున్నానమ్మా అని చెప్పాడు. అప్పుడు ఆ ముసలావిడ, బాబూ, నువ్వు ఇన్ని సంవత్సరాలు చదివావు కదా! నీకున్న నాలెడ్జ్‌తో ఇంకో 10 మందికి నేర్పలేవా అని చెప్పి అడిగింది. ఆ ఒక్క మాట అతని జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళి ఇంటి వరండాలో 5గురు పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ 5గురు 50 మందయ్యారు. 50 మంది 500 మందయ్యారు. ఒక్క సంవత్సరం తర్వాత అదే చిన్న ట్యూషన్ సెంటర్‌గా మారిపోయింది. అతనికున్న 10 సంవత్సరాల నాలెడ్జ్‌తో పిల్లలకు బాగా బోధించడం వల్ల ఆ చిన్న ట్యూషన్ సెంటర్ కాస్త అకాడమీగా మారింది. అతని అకాడమీలో చదివిన విద్యార్థులకు గవర్నమెంట్ ఉద్యోగాలొచ్చాయి. ఇంకా మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు. రామయ్యకి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఎంతైతే ఆదాయం వస్తుందో, దానికి పదింతల ఆదాయం అకాడమీ వల్ల వచ్చేది. దీంతో రామయ్య అతని తల్లికి మంచి వైద్యం చేపిచ్చాడు. చదువుతున్న చెల్లెలకి మంచి వివాహాలు చేశాడు. ఇంటి మీద ఉన్న అప్పులన్నీ తీర్చేశాడు. ఇలా అప్పులన్నీ తీరిపోయిన రామయ్య సంతోషంగా గడుపుతున్న రోజుల్లో మళ్ళీ ఒక సోమవారం అదే శివాలయానికి వెళ్ళాడు. ఈసారి ఏమీ అడగలేదు. శివలింగం ముందు నిలబడి చిరునవ్వుతో ఒక్క మాట అన్నాడు. శివయ్య, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం అడిగాను. కానీ నువ్వు వందల మందికి ఉద్యోగం వచ్చే దారిని చూపించే అవకాశం నాకిచ్చావు. నేనడిగింది చిన్న జీవితం. నువ్వు నాకిచ్చింది అర్థవంతమైన జీవితం. ఆ రోజు అతనికి ఒక విషయం అర్థమైంది. శివయ్య మనం అడిగిన కోరికలు తీర్చట్లేదు అంటే, దానికన్నా గొప్పదేదో మన జీవితంలో ఉంది అని అర్థం. ఆ విషయం రామయ్యకు అర్థమైంది. మీలో ఎవరికైనా ఇలా తీరని కోరికలేమైనా ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. హర హర మహాదేవ శంభో శంకర.